మనం చాలా వీడియోస్ చేసాం దీనికి సంబంధించి. అండ్ ఎవరైతే కాస్తంత మెరిట్ సాధించి విదేశాలలో చదువుకోగలిగే స్తోమత ఉండి ఖచ్చితంగా అలాంటి వారికి ఎలా వెళ్ళి చదువుకోవాలి, ఏ కోర్సులు తీసుకోవాలి, ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, ఇవన్నిటికీ మీరు గైడ్ చేస్తూ చాలా సంవత్సరాల నుంచి ఇప్పటికి నాకు తెలిసి వేలల్లో లక్షల్లో పంపించుండొచ్చు. లక్షలు కాలేదు, 18,000 మంది అంతే. ఓకే, అంటే వేలాది మందిని పంపించారు మీరు డిఫరెంట్ కంట్రీస్కి. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే గ్లోబల్గా సిచ్యువేషన్స్ మారిపోయాయి. సాధారణంగా మనం చదువు దూరం వెళ్తున్నాము, ఉద్యోగం చేస్తున్నాం అంటే అందరి చూపు అమెరికా పైనే. మన ట్రంప్ గారి డెసిషన్, సెకండ్ డెసిషన్ తీస్తాడు ఆయన రోజుకొకటి. ఇబ్బందికరం. మరి అలా అని చెప్పి మరి స్టూడెంట్స్ ఇక్కడే ఉండి చదువుకోలేరుగా. అలాంటి వారు డిఫరెంట్ కంట్రీస్ని చూస్ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నేను స్పెయిన్ నేమ్ ఎక్కువ విన్నానండి. స్పెయిన్లో చదువుకోవడానికి పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు అని. నిజమేనా? ఎందుకు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్గా మీరు చెప్పినట్లండి, బేసిక్గా అమెరికా అనేది మన అందరికీ కూడా అబ్రాడ్ అంటే అమెరికా అనే ఒక వర్షన్తో మనము పెరుగుతాం. అయితే ఇప్పుడు ఏంటంటే లైక్ సిన్స్ బిగినింగ్ విదేశ్ కన్సల్స్ ఆల్మోస్ట్ లైక్ ఈ నెక్స్ట్ February 14th ఇట్ విల్ బి 19 years ఆఫ్ అవర్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. అండ్ డ్యూరింగ్ ఆల్ దిస్ టైమ్ మా ఫోకస్ ఎప్పుడు యూరోపే ఉండింది. సో ఈ టైంలో ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 18,000 స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్గా పంపడం జరిగింది. దీంట్లో చాలామంది యూరోప్ వెళ్ళిన వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. అయితే యూరోప్ వెళ్ళిన వాళ్ళకి మన అమెరికా వాళ్ళకి కంపేర్ చేస్తే అమెరికాలో ఉన్నంత పరుగులు ఉరుకులు జీవితం యూరోప్లో ఉండదు. సో యూరోప్ వచ్చేసి మంచి లేడ్ బ్యాక్ కల్చర్, అంటే మనకి ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అనేది వాళ్ళ వర్క్ కల్చర్లో ఖచ్చితంగా భాగంగా ఉంటుంది. సో కంపల్సరీ సంవత్సరానికి 2 నెలలు లీవ్ తీసుకోవాలి, వెకేషన్ అనమాట. అంటే మధ్యలో లీవ్స్ కాదు, ఇయర్లీ ఒక వెకేషన్ అనేది కంపల్సరీ ఒక హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు టేక్. అది కంపల్సరీ అనమాట. లేకపోతే వాళ్ళు మీరేదో తప్పు చేస్తున్నారని భావిస్తారు. తర్వాత ఫ్యామిలీకి టైం ఇవ్వడం, బేసిక్గా పిల్లల్ని ఫుట్బాల్ తీసుకెళ్ళడము, ఇవన్నీ జనరల్గా అక్కడ ఉన్న హ్యూమన్స్కి బేసిక్గా ఇక్కడ ఏంటంటే మదర్కి మాత్రమే ఇవన్నీ వర్క్లు వదిలేసి ఫాదర్ మాత్రం కేవలం ఒక డబ్బు సంపాదించే మషిన్గా చాలా చోట్ల ఎవరైతే ఫుల్ టైం వర్క్ చేస్తారో వాళ్ళకి ఎక్కువగా ఈ బర్డెన్ ఉన్న టైంలో యూరోప్లో మాత్రం ఏంటంటే కంపల్సరీ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ టు రేజ్ ద కిడ్స్. దాంట్లో ఫాదర్ ఖచ్చితంగా ఫుట్బాల్కి తీసుకెళ్ళాలి, స్విమ్మింగ్కి తీసుకెళ్ళాలి, ఇలా ఒక మనిషికి నేర్పాల్సిన అన్నీ కూడా నేర్పిస్తూ బేసిక్గా ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ని యూరోప్ ఎప్పుడూ ప్రమోట్ చేస్తుంది.